సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏదో ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఇంటి చరిత్ర ఆత్మకథలు అడుగుతున్నారేమిటని చిరాకేసినా మా పిన్ని ఓపిగ్గా అన్నింటికీ సమాధానం చెప్పిందండి. ఒక పెద్ద రిజిస్టర్లో 5-6 పేజీలు జాగ్రత్తగా పిన్ని చెప్పిన విషయాలన్నీ రాసుకొని చివరికి ఆయన ఇచ్చిన సలహా ఆందోళన, ఉద్రిక్తత కలిగించే వార్తల్ని బహిష్కరించమని, కార్టూన్ నెట్వర్క్, పిల్లల కార్యక్రమాలు, పిల్లల పుస్తకాలు చదువుతూ సేద తీరమని. డాక్టర్ గారి సలహాని పాటించడం మొదలుపెట్టాక నిజంగానే ఆవిడ ఆరోగ్యం మెరుగైపోయింది, ఆందోళన కూడా తగ్గిపోయిందండి. ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మా బాబాయ్కి నేనేం సలహా ఇచ్చానో చెప్తాను. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, డైయింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్స్పర్ట్ మాధురి గారు ఈ రోజు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ని చూపిస్తానంటున్నారు. మరి అదేంటో చూసి నేర్చుకుందామా? నమస్తే అండి మాధురి గారు. నమస్తే సుజాత. మాధురి గారు, ఈ రోజు మా సకులందరికీ ఒక డిఫరెంట్ డైయింగ్ ప్యాటర్న్ ని చూపిస్తానన్నారు కదండి, మరి దానికి ఏమేమి కావాలో చెప్తారా? చెప్తానమ్మా. కలర్స్, సాల్ట్, హాట్ వాటర్, థ్రెడ్, క్లాత్. ఓకే మాధురి గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి, మరి తయారు చేసే విధానం చూపిస్తారా? చూపిస్తాను సుజాత. ట్రై చేసుకోవడం. ఫస్ట్ మనం క్లాత్ ని మనకి ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ మనం ఫోల్డ్ చేసుకుని టై చేసుకోవాలి. అది ఇప్పుడు నేను ఒక ప్యాటర్న్ చెప్తాను, అది ట్రై చేద్దాము. క్లాత్ ని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు ట్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏమొస్తుంది మనకి డ్రెస్కి, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. దీని ఈ ప్లేస్లో మనం పెన్ తోటి మార్క్ చేసుకుని దాన్ని టై చేసుకుందాం. ఇది రౌండ్గా, ఇది నెక్ ప్యాటర్న్ వస్తుంది, నెక్కి వస్తుంది. ఇది స్ట్రైట్ లైన్ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది క్రాస్ వచ్చింది. మనం ఇది ఏ రకంగా అయితే లైన్ మార్క్ చేసుకున్నామో అదే రకంగా పట్టుకొని మనము టై చేసుకోవాలి. థ్రెడ్ తోటి మనం టై చేసేద్దాం దీన్ని. ఓకే. ఇప్పుడు రెండిట్లో కూడా మనకి హాట్ వాటర్ తీసుకున్నామా, ఇందులో 2 sides 2 కలర్స్ మనం అందులో మిక్స్ చేసుకోవాలి. ఇందులో రెడ్ కలర్ వేస్తున్నాను. ఓకే. సో డైరెక్ట్ గా డైల్యూట్ అయిపోతుంది, వేడి నీళ్ళు కాబట్టి డైల్యూట్ అయిపోతుంది. మనకి ఎంత కావాలో అంత కలర్ మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో అలా ఉండలుగా లేకుండా కంప్లీట్ గా ఉండకూడదు. ఉండలు ఉన్నదంటే మనకి దాని మీద ప్యాచెస్ కింద అంటేస్తుంది అనమాట. అందుకని మనం ప్యాచెస్ లేకుండా చూసుకోవాలి. అదే విధంగా ఇందులో బ్రౌన్. మాధురి గారు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీరు ట్రై చేసుకుంటుంటారండి? లేదా? నేను ట్రై చేస్తుంటానమ్మా. ఇప్పుడు స్టూడెంట్స్కి నేను టీచ్ చేస్తుంటాను కదా, చేసేటప్పుడు వాళ్ళకి చెప్తూనే ఇంకా ఈ రకంగా కడితే ఎలా వస్తుంది, ఆ రకంగా కడితే ఎలా వస్తుంది అని డిఫరెంట్ ప్యాటర్న్స్ నేను ట్రై చేస్తుంటాను. సో అక్కడి వరకు టై చేసిన టై ఎక్కడ దాకా చేసామో అంతవరకే మనం డై చేసుకోవాలి. కలర్లో ఇట్లాగ ఒక 15 minutes బాగా ఉడకనియాలి. ఆ కలర్లో పట్టుకుంటుంది అన్నమాట, వేడికి కదండి. ఓకే, వేడికి పట్టుకుంటుంది. ఆ తర్వాత ఇది కలర్ పట్టేసిన తర్వాత మనం పిండేసుకుని తీసేసుకోవాలి. తీసుకుని ఈ సెకండ్ సైడ్ ఉంది కదమ్మా, ఇక్కడ వేరే కలర్లో డిప్ చేస్తున్నాం. అప్పుడు నెక్స్ట్ కలర్ డిప్ చేస్తున్నాం. ఆ నెక్స్ట్ కలర్ కూడా మనము ఎంతవరకు కావాలో అంతవరకు ట్రై చేసిన వరకు మాత్రమే డిప్ చేస్తున్నారు. సో అలా స్క్వీజ్ అవుతుంది కదండి కలర్ అంతా కూడా. దాన్ని ఒక 15 minutes పాటు అలాగే ఉంచాలి. అలా ఉంచితే బాగా పట్టుకుంటుంది అనమాట క్లాత్. ఇలా చేసిన దాన్ని మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం కట్టిన ప్యాటర్న్ మనకు కనబడుతుంది. సో మనం టై చేసిన థ్రెడ్ అంతా కూడా ఓపెన్ చేసేసామండి. వావ్, ఓకే. సో మనం నెక్ కోసమని అలాగే డ్రెస్ కోసం అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేశారండి. యాక్చువల్గా ఇది 2 partsగా తీస్తే ఇది వావ్, అక్కడ నెక్కి వస్తుందమ్మా, ఇదేమో కింద పార్ట్కి వస్తుంది. సో ఈ టై చేసిన ప్లేస్ అంతా కూడా వైట్ షేడ్ ఉంటుంది. ట్రై చేసి డై చేయండి. టై అండ్ డై అంటారు.
టై అండ్ డై కానీ డిఫరెంట్ దీని మీద మళ్ళీ మనం ఇట్లా టై అండ్ డై చేసిన తర్వాత బ్లాక్ ప్రింటింగ్ చేసుకుంటే మనకు అప్పుడు డ్రెస్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. ఇప్పుడు బ్లాక్ ప్రింటింగ్ ఎలా చేస్తారు మరి? తడిగా ఉంది కదండి, ఇది నేను చేసింది ఉందమ్మా, నేను తీసుకొచ్చాను, చూపిస్తాను. అది షూర్. ఇదిగో చూసావా సుజాత? ఇప్పుడు ఇట్లా మనం ఇందాక మీకు చేసిన ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్, బట్ దీని మీద మనం ప్రింటింగ్ కూడా చేసాం. అంటే ఇది డ్రెస్ రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ చేసుకోవడమే ఇంకా బాకీ ఉంది. ఓకే, సో ఇదంతా బ్లాక్ ప్రింటింగ్. ఇది బార్డర్ చేసాము, ఇవేమో సింగిల్ బ్లాక్స్ చేసాము అనమాట. ఇక్కడ నుంచి నెక్ కట్ అండి, ఇది డిఫరెంట్ ప్యాటర్న్. అవునవును, బ్లాక్స్ లోనే డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. మనకి ఎక్కడ ఏది కావాలనుకుంటే అక్కడ మనం అది యూజ్ చేసి చేసుకోవచ్చు. సో ఇటువైపు నెక్ అండి, ఇక్కడ నెక్ వస్తుంది, ఇక్కడ సైడ్స్ కట్ అయ్యి షేప్ కరెక్ట్ గా వస్తుంది. ఓకే, సో మరి ఇటువైపు లేదు కదండి? ఎప్పుడు ప్యాటర్న్ అనేది ఫ్రంట్సే వస్తుంది. అవునండి, ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో మనం బ్యాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చి దాని మీద బ్లాక్ ప్రింటింగ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మొత్తం కంప్లీట్ గా ఇలా వస్తుందన్నమాట. సో డైరెక్ట్ గా అంటే మనం రకరకాల కలర్స్ ని మిక్స్ చేసి కానివ్వండి, లేదంటే ఇంకో మెథడ్ ని యూజ్ చేసి కానివ్వండి, కెమికల్స్ వితౌట్ కెమికల్స్ ఇలాంటి వాటికన్నిటికన్నా కూడా ఇది చాలా ఈజీగా ఉందండి. ఈజీ మెథడ్ ఎవరైనా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో మనం ఈ క్లాత్ ఏం క్లాత్ అంటారండి? క్లాత్ ఇది కాటన్ లో ఒక టైప్ అమ్మా. ఇందులో మనకి డోరీ వచ్చింది చూడండి. ఇందులో మనకి కాటన్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ వస్తాయి. ఇది ఓన్లీ కాటన్ అనే కాదు, ఏ క్లాత్ అయినా కూడా మనం డై చేసుకోవచ్చు. ఓకే, సో చాలా నీట్ గా ఉందండి. ఎస్పెషల్లీ ఇది కొంచెం గ్రాండ్ గా కూడా ఉంది, ఎందుకంటే డిఫరెంట్ జనరల్ గా ఒక డిజైన్ పైన ఇంకొక వర్క్ చేయడం కానివ్వండి, లేదంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్ పైన రకరకాల ప్రింట్లు వేయడం కానివ్వండి మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ టై అండ్ డై చేసి ఒక కలర్ ని డై చేసి ఇంకో కలర్ ని దానిపైన మళ్ళీ డై చేసి ఆ తర్వాత బ్లాక్ ప్రింటింగ్ చేశారు. చాలా నీట్ గా ఉంది, చాలా సూపర్ గా ఉందండి. కలర్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. ఇది కొంచెం రేర్ కాంబినేషన్. అవునమ్మా, ఎందుకంటే మనం పింక్ అనగానే పింక్ కాంబినేషన్ లో గ్రీన్ అని బ్లూ బాగుంటుంది ఇలాంటివన్నీ చేస్తుంటాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా రేర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి డ్రెస్ చాలా బాగుందండి. చాలా బాగుందండి మాధురి గారు. మా సకులందరికీ కూడా మంచి ప్యాటర్న్ ని చూపించారు డైయింగ్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ సఖి వారికి నా ధన్యవాదాలు. ఓకే సకులు, చూసారు కదా మాధురి గారు చూపించిన డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ డైయింగ్. చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి చూడండి. ఓకేనా? నమస్తే.